వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించి పెన్షన్స్ అసోసియేషన్ వారి ముఖ్య ప్రకటన, మెడికల్ రియంబర్స్మెంట్ పై తాజా ఉత్తర్వులు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా సరే వెంటనే అప్డేట్ చేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం, ఒక సర్క్యులర్ మెమో అయితే చూస్తూ ఉన్నాం. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ అమరావతి వారైతే జారీ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుగులో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పెన్షన్స్ పై ఆధారపడిన వారి డిపెండెంట్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సబ్మిట్ చేసే సమయంలో వారి డిపెండెంట్ సర్టిఫికేట్స్తో పాటు వారి పీపీఓ నకలుపై సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి వారితో అటిస్టేషన్ చేయించి జతపరిచి పంపాలి అని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ అధికారి శ్రీ మోహన్ రావు గారు సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్స్ 02/156/64/12/2025 ఈ సెక్షన్ డిటిఏ ఉత్తర్వులు అయితే జారీ చేసి ఉన్నారు. కాబట్టి సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగుల విషయానికి సంబంధించి వారిపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యుల మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ని ఫార్వర్డ్ చేసే సందర్భంలో కూడా వారి సర్వీస్ రిజిస్టర్ మొదటి పేజీ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ డిక్లరేషన్తో కలిపి పంపించాలని ఈ ఉత్తర్వులను అయితే ఆదేశించి ఉన్నారు. కావున ఇకపై మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల్ని సబ్మిట్ చేసే పెన్షనర్స్ వారి డిపెండెంట్స్ సర్టిఫికేట్స్తో పాటుగా పీపీఓ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి ఇచ్చే అటిస్టేషన్ చేయించి ఆ బిల్లుల్ని డీడీఓ ద్వారా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని గమనించవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు అయితే ఒక ప్రకటనలో పెన్షన్లు అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.